రామ్మా వదిన రండి. చాలా పెద్ద ఇల్లు, చాలా బాగుంది. పైన ఇంకా చాలా రూమ్లు ఉన్నాయి. నందిని నీ పూజ గది కూడా పైనే ఉంది. అమ్మా అక్కడ డైనింగ్, అక్కడ చూడు. ఇక ఆ పక్కనేమో వంటగది. ఏంటమ్మా చెప్పు. అమ్మా అది మెయిన్ హాల్. బుక్క గాన్ని బెయిల్ మీద వదిలేశారంట. పెద్దసారికి తెలిసిన పెద్ద చేతుల సహాయంతో జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన బుక్క రహస్యంగా సిటీ నడిబొడ్డున ఉన్న మహేశ్వరి టవర్స్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్లో ఉన్న ఒక ఫ్లాట్ని తన అడ్డాగా మార్చుకుని ప్రతాప్ని చంపడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. బుక్క ఆచూకీ కనిపెట్టలేని ప్రతాప్ మనుషుల్లో కలకలం మొదలైంది. కానీ అప్పటికి స్పాటుల చదరంగంలో ఆరితేరిన ప్రతాప్ సామధాన భేద దండోపాయాలోని 4 మార్గాల్ని ఉపయోగించి బుక్కారెడ్డి ఆచూకీని కనిపెట్టాడు. ఆ మహేశ్వరి టవర్స్ని ప్రతాప్ తన యాక్షన్ టీంతో స్టడీ చేయించి బుక్కారెడ్డి ఏ ఫ్లాట్లో ఉన్నాడు వగైరా విషయాలన్నీ సేకరించి బుక్కారెడ్డి దగ్గర పనిచేసే ఒక 17 ఏళ్ల కుర్రాన్ని మార్కెట్కి కూరగాయలు కొనడానికి వచ్చినప్పుడు కిడ్నాప్ చేయించాడు. బుక్క నెలకి ఎంత ఇస్తాడు? సార్ 500 రూపాయలు సార్. ఐదు లక్షలు ఇస్తా. అసలు ఆట మొదలైంది ఇప్పుడే. ప్రతాప్ బుక్కారెడ్డికి సంబంధించిన అన్ని విషయాలు సేకరించి శివాజీరావుకి తన ప్లాన్ డీటెయిల్స్ వివరంగా వివరించాడు. దానికి శివాజీ ఇచ్చిన ఆర్డర్ బాబు ఎలక్ట్రీషియన్. బాబు నేను ప్రతాప్. బాబు నీకో గిఫ్ట్. ఏంటి సార్? బుక్క. నేను వాడిని చంపడం కోసం ఒక టీం తయారు చేశాను. దాన్ని నువ్వే లీడ్ చేయాలి. భోజనం వడ్డించాను. వాడిని చంపడానికి మా అందరి దగ్గర కారణం ఉంది. కానీ నీకు జరిగిన దారుణం విన్న తర్వాత వాడిని చంపటానికి మా అందరికన్నా నీకే ఎక్కువ హక్కుందని నాకు అనిపించింది. బుక్క మసాబ్ ట్యాంకులోని మహేశ్వరి కాంప్లెక్స్లో ఉన్నాడు. లకిడికాపూల్ రోడ్ నుంచి అక్కడికి చేరండి. ఆ బిల్డింగ్లో చాలా ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళకి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోండి. కాంప్లెక్స్ వెనకాలే ఓ పోలీస్ స్టేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరడానికి 3 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. అంచేత మీ పనిని వీలైనంత తొందరగా పూర్తి చేయండి. బిల్డింగ్ ఎంట్రీ దగ్గర ఎర్ర షర్ట్ వేసుకొని ఒక అతను పేపర్ చదువుతూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతన్ని ఫాలో అవ్వండి. అతను చూపెట్టే దారిలో కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వండి. ఫ్లాట్ నంబర్ 102. ఇంకో ముఖ్యమైన విషయం, డోర్ తీసేది మన కుర్రాడే.
అక్కడ అక్కడ ప్రతాప్ 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 దయచేసి నన్ను వదిలే ప్రతాప్. మా నాన్న పోయాడు, తమ్ముడు కూడా. నేనెప్పుడు నీకు పర్సనల్గా ఏం చేయలేదు. నాకు తెలుసు నువ్వు చేసే ప్రతి పనికి కారణం ఉంటుందని నాకు తెలుసు. నేను అన్నీ వదిలేస్తాను. నా ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టను. నీ కంటి కనపడినంత దూరంగా వెళ్ళిపోతాను. నన్ను వదిలేయన్నా. నాకే రాజకీయాలు పదవులు వద్దన్నా. నన్ను వదిలేయన్నా. అన్నా నన్ను చంపొద్దన్నా. అన్నా ఈ రక్త చరిత్రలో మిత్రుడు శత్రువు ఒక్కరే, ఇది శాశ్వత సత్యం రక్త చరిత్ర. ఈ రక్త చరిత్రలో మిత్రుడు శత్రువు ఒక్కరే, ఇది శాశ్వత సత్యం రక్త చరిత్ర. విశ్వాసఘాతుకం అన్నది ఇక్కడ మామూలేరా ప్రతిరోజు. బుక్కారెడ్డి దారుణ హత్యతో స్టేట్ మొత్తం హడలెత్తిపోయింది. ఆ హత్య ఎవరు చేయించారో, ఎందుకు చేయించారో అందరికీ తెలుసు. కానీ ప్రతాప్ పేరు బయటికి అనడానికి ఎవ్వరికీ గుండె ధైర్యం సరిపోలేదు, కొంతమంది శివాజీ పార్టీ మనుషులకు తప్ప. పట్టపగలు రాష్ట్ర రాజధానిలోని ఒక అపార్ట్మెంట్లో బుక్కాని వాడి మనుషుల్ని దారుణంగా నరికించాడు. ఏమీ తెలియనట్టు అసెంబ్లీలో కూర్చున్నాడు. ప్రతాప్ డెమోక్రసీ మీద ఉమ్ముతున్నాడు సార్. వాడొక హంతకుడు. అలాంటి వాడిని మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. రా ప్రతాప్ రా, కూర్చో. ఓ గంట నుంచి తింటున్నారయ్యా. అడుగుతున్నారు ప్రతాప్ని పార్టీ నుండి తీసేయమని. ఏమన్నారు మీరు? ప్రతాప్ డెమోక్రసీ మీద ఉమ్ముతున్నాడని. మరి అప్పటి పరిస్థితి? డెమోక్రసీ ప్రతాప్ మీద ఉమ్మినప్పుడు మీరంతా అనేది ప్రతాప్ హంతకుడు, హత్యలు చేస్తున్నాడని. లోక కళ్యాణం కోసం రాముడు కృష్ణుడు కూడా హత్యలు చేశారు. అలాంటప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఎవరిని చంపాడు, ఎందుకు చంపాడు, ఏ మహాత్మునైనా చంపాడా? బుక్కారెడ్డి ఒక రాక్షసుడు, ఈ ప్రతాప్ నా రాముడు. టాపిక్ ఇస్ ఓవర్. లా అండ్ ఆర్డర్ని సరైన దిశలో నడిపించడం ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం. హోంశాఖ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవి దానికే. కానీ ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంటు దాన్ని సాధించలేదు.
ఈ చీఫ్ మినిస్టర్ శివాజీ రాజ్యంలో గూండా రాజ్యం ఉండకూడదు. ఆ పని కేవలం ఒక పెద్ద గూండాయే చెయ్యగలడు. అది నువ్వే బ్రదర్. టాపిక్ ఇస్ ఓవర్.